నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైమే టీవీ. ఎలక్షన్స్ తర్వాత మమతా బెనర్జీ పరిస్థితి ఎలా ఉంటుంది? మనం గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏమంటే, బీజేపీ బలంగా ప్రచారం చేసిన అక్కడ సిటిజన్షిప్ యాక్ట్ అమలు చేసిన, బంగ్లాదేశీయులపై చర్యలు చేపట్టిన, ఆధార్ కార్డు ఎలక్షన్ కార్డు వెరిఫికేషన్ జరిగిన అందరిలో భావన ఏముండేదంటే, మమతా బెనర్జీ ఏదైనా మ్యాజిక్ చివరి క్షణంలో కూడా చేయగలదు. మనం గమనించాలి, మన ఇండియన్ ఓటర్ మైండ్ సెట్ అన్ని పరిణామాలు బీజేపీకి అనుకూలంగా ఉన్న చివరి క్షణం వరకు మమతా బెనర్జీ మ్యాజిక్ చేస్తుందేమో. జనరల్లీ ఇలాంటి పరిణామాలు రీజనల్ పార్టీస్లో ఎక్కువ జరుగుతాయి. అంటే రీజనల్ పార్టీ యొక్క లీడరు ప్రధానమంత్రి కన్నా ఎక్కువ చరిష్మా గల లీడర్ అని రీజనల్ పార్టీస్లో ఒక పిచ్చి ఉంది, ఒక అభిప్రాయం ఉంది. ఒక రీజనల్ పార్టీ లీడరు ప్రధానమంత్రి కన్నా ఎక్కువ చరిష్మా ఉన్న వ్యక్తి ఆ స్టేట్కి. అంటే ప్రధానమంత్రి వచ్చినా ఏం పీకలేడు. మనం రీసెంట్గా ఒరిస్సాలో చూసాం, పట్నాయక్ కేసులో, కేసీఆర్ కేసు చూసాం, ఇప్పుడు స్టాలిన్ కేసు చూసాం. అంటే రీజనలీ వీళ్ళు స్టాల్వర్డ్స్ అయిన, పరిపక్వత గల, చరిష్మా గల లీడర్స్ అయినా ఆఖరి క్షణం వరకు కూడా వాళ్ళ చరిష్మా వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటుంది. ఇది మమతా బెనర్జీతో కూడా జరిగింది. 10-15 ఏళ్ళు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ప్రజలను పిచ్చి వెధవలు చేస్తే, ఈ ఎలక్షన్లో ఓటర్లు మమతా బెనర్జీని పిచ్చి దానిలాగా చూసినారు. అంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా మమతా బెనర్జీకి తాను ఓడిపోతాను అనే సమాచారం లేదు. అంటే ఆమెతో ఏదైనా మ్యాజిక్ జరగవచ్చు అని ఆమెకు కూడా గట్టి నమ్మకం ఉంది. బయట వాళ్ళకి ఏం నమ్మకం ఉందంటే, మమతా బెనర్జీ ఏ టైంలో ఏదైనా మ్యాజిక్ చేయొచ్చు అని వీళ్ళకి కూడా గట్టి నమ్మకం ఉంది. బీజేపీకి 200 సీట్లు వస్తాయని బీజేపీకి కూడా తెలియదు. అంటే లాస్ట్ మూమెంట్ కూడా వాళ్ళు టెన్షన్లో ఉన్నారు. బహుశా మెజారిటీ రావచ్చు అనుకున్నారు, కానీ 200 సీట్లు వస్తాయని వాళ్ళు కూడా ఊహించలేదు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఓటర్ తన మనసులో ఉన్న మాట ఎవరి దగ్గర బయటపెడతలేడు. ఇది ఒక మంచి పాయింటే. ఎందుకంటే అందరూ రాజకీయ ధురంధరులు అయిపోతారు, అందరికీ తెలిసిపోతారు. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ నేను రిజైన్ చేయను అంటే పీకేసినారు. అది జరిగే పరిణామమే. నీవు గెలిచినప్పుడు ఓటింగ్ మిషన్స్ బాగున్నాయి, నీవు గెలిచినప్పుడు పోలీసులు బాగా పనిచేశారు. మరి బీజేపీ గెలిచినప్పుడు సెంట్రల్ ఫోర్సెస్ వచ్చి ఎలక్షన్నే తారుమారు చేశాయి. ఎలక్షన్ కమిషన్ బీజేపీ తొత్తుగా మారింది. అంటే లాజికల్ మాటలు మాట్లాడి అభాస్పాలు కావడం తప్ప, మమతా బెనర్జీ సైలెంట్గా రిజైన్ చేస్తుంటే హుందాగా పక్కకు జరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆమె పాలనలో ఆమె ఎన్ని అక్రమాలు చేసినా ఆమె దిగిపోవడము ఒక పెద్ద శుభవార్తగా అందరూ భావిస్తుంటే, ఆమె దిగిపోకుండా ఇంకా మొండికేసి మిలిటరీపై
అదే కాకుండా ఎలక్షన్ కమిషన్పై బీజేపీపై నిందలు మోపుతుంటే ఆమెపై కసి పెరుగుతుంది. ఇప్పుడు పోస్ట్ ఎలక్షన్ మనం చూస్తున్నాం, టీఎంసీపై కసి వ్యతిరేకత ఎక్కువైంది. ఇప్పుడు వాళ్ళు గెలుచుకున్న ఒక 90 ఎమ్మెల్యేలో ఎంతమంది వాళ్ళు అంటే ఈ ప్రెషర్కి తట్టుకొని ఎమ్మెల్యేల సీట్లలో నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితి గెలిచినాక కూడా. అంటే ఇప్పుడు అక్కడ మెజారిటీ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యేలపై చిన్న చూపు చూస్తుంది. మీరు గమనించాలి, ఈ ముస్లిమ్స్ ఈ ఎమ్మెల్యేలను గెలిపించి టీఎంసీ ఎమ్మెల్యేలు గెలిపించి తమ కాళ్లపై తామే గొడ్డలు పెట్టుకున్నట్టు అయింది. ఎందుకంటే బీజేపీ ఇక్కడ తన ప్రతాపం చూపిస్తుంది, ఈ టీఎంసీ ఎమ్మెల్యేలపై ప్రతాపం చూపిస్తుంది. తద్వారా అక్కడ ఉన్న ప్రజలు తప్పకుండా ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ఇప్పుడు మమతా బెనర్జీ యొక్క భవితవ్యం సమాప్తమైపోయింది. ఆమె ఎలాంటి స్పీచ్లు ఇచ్చినా, ఎలాంటి గిమ్మిక్కులు చేసినా దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అభిషేక్ బెనర్జీ దాదాపు అంటే జైలు పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మమతా బెనర్జీని వదిలేస్తుండొచ్చు, కేసీఆర్ని వదిలేసినట్టు. ఒక సెంటిమెంట్, చరిష్మా, ఒక బెంగాలీ లీడర్ని అనవసరంగా టచ్ చేయొద్దని వదిలేస్తుండొచ్చు. కానీ అభిషేక్ బెనర్జీ లాంటి వ్యక్తిని తప్పకుండా శిక్షింపబడతాడు. ఎందుకంటే ఆయనకు స్వతహాగా ఏ బలం లేదు, మమతా బెనర్జీ బలం వల్లనే ఆయన కొనసాగాడు. కానీ మమతా బెనర్జీ కన్నా ఎక్కువ అక్రమాలు చేశాడు కనుక అభిషేక్ బెనర్జీ భవితవ్యం సమాప్తమైపోయింది. మమతా బెనర్జీ అస్తిత్వం ఇంకా లేదు. వాళ్ళ కొనసాగుతున్న ఎమ్మెల్యేలు వాళ్ళు కొనసాగుతారా లేదా రిజైన్ చేపించి మళ్ళీ ఎలక్షన్లు పెట్టి మళ్ళీ బీజేపీ అక్కడ గెలుస్తుందా, ఈ పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. అంటే బీజేపీ తన స్థానాలను పెంచుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు ఆఫ్టర్ ఎలక్షన్స్. కూడా వాళ్ళతో రిజైన్ చేపించి రీఎలక్షన్ కూడా జరిపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మమతా బెనర్జీ ఇంకా రిటైర్మెంట్ తీసుకోవాలి. అయినంత నోరు మూసుకొని ఉంటే ఎవరు పట్టించుకోకుండా చచ్చే పామును ఎందుకు కొట్టడం అని వదిలేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మమతా బెనర్జీ ఇప్పుడు తన తెలివితేటలను పక్కన పెట్టి తన శేష జీవితాన్ని అల్లా అంటుందో రామ అంటుందో తన ఇష్టం. మక్కాకు పోతుందో, మదీనాకు పోతుందో, అయోధ్యకు పోతుందో తన ఇష్టం. కానీ రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా ఆమె వైపు పోతాయి అనడంలో, అంటే వచ్చే 10 ఏళ్లలో అది జరగని పని. కాబట్టి ఇక మమతా బెనర్జీ శకం ముగిసినట్టే, కాంగ్రెస్ శకం కూడా బెంగాల్లో ముగిసినట్టే. కాబట్టి ఏ రాజకీయ పరిపక్వత ఉన్న రీజనల్ లీడర్ అయినా కేసీఆర్, స్టాలిన్, మమతా బెనర్జీ వాళ్ళ గతి చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకునే టైం వచ్చేసింది. ఇది నిజం కూడా. మీకు ప్రజాభిప్రాయం ఉన్నా మీరు ప్రజలకు అనుగుణంగా పనిచేయకుండా ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గత ఇదే పడుతుంది. అంటే ప్రజలు ఓటేసారు కదా, ఇంకా నేను ఇష్టమైనట్టు చేస్తా అంటే మీరు రిటైర్ అయిపోయాక ఇప్పుడు కేసీఆర్ బతికెట్లయిపోయింది. నేను చెప్పిన కేసీఆర్కి మనసు రోగం వల్లనే కేసీఆర్ పోతాడు. ఆయన మస్తు తాగినా తిన్నా ఏం చేసినా ఆయన ఫిజికల్ హెల్త్ కన్నా మెంటల్ హెల్త్ దెబ్బతింటే ఈ మమతా బెనర్జీ, స్టాలిన్, ఈ కేసీఆర్ లాంటి లీడర్స్ హెల్త్ ఎఫెక్ట్ కావటం వల్ల వాళ్ళు చాలా దుస్థితి ఎదుర్కొంటారు. అంటే సైకలాజికల్ అప్హీవల్ వల్ల ఆ మర్యాద ఎవరు ఇవ్వకపోతే దాని దెబ్బకు వీళ్ళంతా మటుమాయమైపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు మంచి అభిప్రాయం ఉన్నప్పుడే మనం కొన్ని మంచి పనులు చేసి వైదొలిగితే మర్యాదగా ఇప్పుడు ఒరిస్సా చీఫ్ మినిస్టర్ లాగా రిటైర్ అయిపోవచ్చు. అంతేగాని మొండికేసుకొని కూర్చుంటే మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తెలుస్తూనే ఉన్నాయి.
రేపు పంజాబ్లో కూడా బీజేపీ రావచ్చు అనే ఒక ఊహాగానాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు మర్యాద ఇచ్చినప్పుడు మనం కూడా ప్రజలకు మర్యాద ఇవ్వాలి. లేదు మాకు పవర్ వచ్చింది, మేము ఇష్టం వచ్చినట్టు శాసిస్తాము, మేము నా ఇష్టం వచ్చినట్టు ఒక సిటీ కడతా, ప్రజల డబ్బును దుబారా చేస్తా అంటే ప్రజలు తగిన బుద్ధి, తగిన రీతిలో, తగిన పాళ్లలో ఇస్తారు అని మనకు ఒక హెచ్చరిక ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఒక ఎగ్జాంపుల్ అయితే వెస్ట్ బెంగాల్ ఒక ఎగ్జాంపుల్. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ ఒక ఎగ్జాంపుల్ కావచ్చు, పంజాబ్ ఒక ఎగ్జాంపుల్ కాబోతుంది అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.